హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. ఆ టాపిక్ నేమే వాట్ ఈస్ క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్, వాట్ ఈస్ లోన్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే ఏంది, అసలు బ్యాంక్ సెటిల్మెంట్ ఎందుకు చేస్తుంది, సెటిల్మెంట్ చేసుకుంటే కస్టమర్స్కి ఏమైనా ఇబ్బందా, సెటిల్మెంట్ చేసుకుంటే కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోర్ ఏమైనా పడిపోతుందా. సో ఇలాంటి చాలా పాయింట్ కవర్ చేస్తూ ఈ వీడియో చేశానండి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి రిగార్డింగ్ సెటిల్మెంట్. సో లేట్ చేయకుండా మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ అంటే ఏంది, లోన్ సెటిల్మెంట్ అంటే ఏంది. సెటిల్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు. అది బిజినెస్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు. సో తీసుకున్న తర్వాత తిరిగి రీపేమెంట్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు బ్యాంక్ ఆ యొక్క కార్డును కానీ లోన్ అకౌంట్ కానీ క్లోజ్ చేయడానికి ఇచ్చే వన్ ఆఫ్ ద ఆప్షనే సెటిల్మెంట్. సెటిల్మెంట్ చేస్తే కస్టమర్కు ఏమైనా ఇబ్బంది అవుతుందా. కస్టమర్స్కి ఉండే డౌట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ సెటిల్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లోన్స్ వస్తాయా రావా ఫ్యూచర్లో. సో దానికి ఆన్సర్ వచ్చేసి, మనం సెటిల్మెంట్ చేస్తే మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. మన సిబిల్ రిపోర్ట్లో సెటిల్మెంట్ చేసినట్టు వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఫ్యూచర్లో లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సో బ్యాంక్ అనేది ఆ యొక్క రిమార్క్స్ చూసి లోన్ ఇవ్వకపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కస్టమర్లకి ఒక డౌట్ ఉంటుంది, మరి ఫ్యూచర్లో లోన్స్ ఇక రావా అంటే అలా ఏం లేదండి. మనం గోల్డ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ తీసుకొని దాన్ని ఆన్ టైం పేమెంట్ చేసుకొని మంచి ట్రాక్ రేట్ వేసుకుంటే కొన్ని ఇయర్స్ లోపలనే మన సిబిల్ స్కోర్ అనేది మళ్ళీ పెరిగి సో మళ్ళీ మనకు లోన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో సెటిల్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ యొక్క లోన్ డిఫాల్ట్ అయినప్పుడు తిరిగి పేమెంట్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు సెటిల్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి. సెటిల్మెంట్ అనేది బ్యాంకు అంత త్వరగా ఇవ్వదండి. ఓకే, దానికోసం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, దానికోసం చాలా అరేంజ్మెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అన్ని రికవరీ టూల్స్ అప్లై చేసిన తర్వాత మాత్రమే బ్యాంక్ అనేది సెటిల్మెంట్ ఇస్తుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. సో బ్యాంక్ వెళ్ళాడు, చెప్పాడు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, సెటిల్మెంట్ కావాలని చెప్పేసి. సెటిల్మెంట్ బ్యాంక్ ఇస్తుందంటే ఇవ్వదండి. ఓకే, వాళ్ళు రికవరీ ఏజెంట్స్ పంపుతారు, టెలికాస్ట్ని ఫోన్ చేయిస్తారు, అరేంజ్మెంట్ చేస్తారు. ఇదంతా ఎలా చెప్తున్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నానండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వాళ్ళు చాలా నన్ను హెరాస్మెంట్ చేశారు. హెరాస్మెంట్ చేసిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకొని నేను క్లోజ్ చేసిన కార్డులలో. సో ఎవరైతే కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి. సో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మీకు కొన్ని రోజులు అరేంజ్మెంట్ చేసినా, బ్యాంక్ వాళ్ళు కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎవరు అరేంజ్మెంట్ చేసినా సో ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంట్ అనేది అవుతుందండి. సో దానికి మనం రెడీగా ఉండాలి. సెటిల్మెంట్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా. సెటిల్మెంట్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గడం అనేది వాస్తవం అండి. మన సిబిల్ రిపోర్ట్లో సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి దాంట్లో రిపోర్ట్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో సెటిల్మెంట్ చేశాక కూడా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. మనం గోల్డ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ తీసుకొని మళ్ళీ ఆన్ టైం పేమెంట్ చేస్తే మళ్ళీ కొన్ని ఇయర్స్లో మన సిబిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం లోన్ తీసుకోవచ్చు అండి. సెటిల్మెంట్ చేస్తే మళ్ళీ లోన్స్ వస్తాయా రావా అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది. సో మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. చాలా మందికి డౌట్ ఉంటుంది, సెటిల్మెంట్ ఎంత పర్సెంటేజ్లో చేయాలి. ఎంత పర్సెంటేజ్ చేయాలంటే బ్యాంక్ అనేది ట్రై చేస్తుంది మీ దగ్గర మ్యాక్సిమం అమౌంట్ తీసుకోవడానికి. ఓకే, కస్టమర్ అనేది లీస్ట్లో ట్రై చేయాలి. చిన్న అమౌంట్కు సెటిల్మెంట్ చేసిన, పెద్ద అమౌంట్ సెటిల్మెంట్ చేసిన క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఓకే, సో మనం మన బెనిఫిట్లో చాలా లీస్ట్లో సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో జనరల్గా 20% అనేది డిమాండ్ చేయొచ్చండి, డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ ఎలా మాట్లాడుతున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఎంత అమౌంట్లో క్లోజ్ చేయాలో డిసైడ్ అవుతారు. చాలామంది టెలికాలర్స్ భయపెడుతుంటారు, సెటిల్మెంట్ చేస్తే అది మీ సివిల్ రిపోర్ట్లో ఉంటుంది, మీకు ఫ్యూచర్లో జాబ్స్ రావని చెప్పేసి. అదేం లేదండి, సెటిల్మెంట్ చేస్తే కానీ మళ్ళీ మనకు జాబ్స్ వస్తాయి. జాబ్స్కి దీనికి సంబంధం లేదు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ భయపెడతారు అంతే, భయపెట్టి మ్యాక్సిమం అమౌంట్ లాగడానికి ట్రై చేస్తారు. సో భయపడకండి, మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి. సో లేదంటే సెటిల్మెంట్ చేసుకోండి. సో సెటిల్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మనకు ఆ లోన్స్ విషయంలో కానీ ఆ కార్డ్స్ విషయంలో కానీ మళ్ళీ మనకు అమౌంట్ పే చేయమని చెప్పి బ్యాంక్ వాళ్ళు మనకు డిమాండ్ చేయరు. కంప్లీట్గా సెటిల్మెంట్ చేస్తే ఆ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి, సెటిల్మెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో సెటిల్మెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్, డిపెండింగ్ ఆన్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్, డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ ఎలా మాట్లాడుతున్నాడు, కస్టమర్ యొక్క సిచ్యువేషన్ ఏంటి. సో ఇవన్నీ చూసుకొని కస్టమర్ శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని సెటిల్మెంట్ చేయడానికి ఎంత టైం పడుతుందో డిసైడ్ చేస్తాయి. సో ఇన్ జనరల్గా ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 6 months. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో
ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 6 మంత్స్. సో సెటిల్మెంట్ అంటే ఏందో చూసాం. సెటిల్మెంట్ చేసుకుంటే కస్టమర్స్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో చూసాం. సెటిల్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ మనం చూసాం. సెటిల్మెంట్ వల్ల మనకు జాబ్స్ వస్తాయో రావో చూసాం. సో సెటిల్మెంట్ అంటే ఇదండి కాన్సెప్ట్, కంప్లీట్ కాన్సెప్ట్ మీకు ఇస్తున్నాను. సో మీరు డిసైడ్ అయ్యి సెటిల్మెంట్ చేయనా వద్దా మీరు ఆలోచించుకోండి. ఇంకో పాయింట్ వచ్చేసి సెటిల్మెంట్ బ్యాంక్స్ ఎందుకు చేస్తాయి? ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. ఎందుకంటే సెటిల్మెంట్ బ్యాంక్స్ ఎందుకు చేస్తాయో మీకు చెప్తాను ఇప్పుడు. సెటిల్మెంట్ ఎందుకు చేస్తాయంటే మనము ఒక అకౌంట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మనం రీపేమెంట్ చేయకపోతే అకౌంట్లు అనేవి ఎన్పిఏకి వెళ్ళిపోతాయండి. ఎన్పిఏ కంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఎన్పిఏలో ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ యొక్క బ్యాంక్ అనేది షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది కాబట్టి దానికి అంత బ్యాడ్ నేమ్. షేర్ హోల్డర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ యొక్క బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడరు. సో కాబట్టి అన్ని బ్యాంక్స్ కూడా వాళ్ళ యొక్క ఎన్పిఎస్ను చాలా తక్కువ ఉండేట్టు చూస్తారు. చాలామంది వ్యూవర్స్ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దానివల్ల ఛానల్ యొక్క రీచ్ అనేది పెరిగి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుందో సో వాళ్ళ వరకు చేరుతుంది. సో ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ లేక చాలామంది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ నష్టపోతున్నారు. సో నేను కూడా కొన్ని ల్యాక్స్ అనేది లాస్ తర్వాత మాత్రమే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.